హ్యాపీ బర్త్డే బ్రదర్. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మంగళవారం బీజిఎం కూడా యాడ్ చేసిన ఇందులో. ఇక్కడ నేను వినిపిస్తలేను కానీ చాలా బాగుంటుంది అది. దీనికంటే అది బాగా సెట్ అయింది. అంటే డైలాగ్ అయితే సేమ్ వస్తుంది, దాని తర్వాత మంగళవారం బీజిఎం వస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు 2 బీజిఎం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మ్యూజిక్ అయితే ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను, కానీ ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన. చాలా బాగుంటుంది ఫాంట్. ఈ వీడియో కింద ఉంటుంది, యాడ్ చేసుకోండి. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకుంటారు మీరు. ఓన్లీ అలర్ట్ మోషన్ యాప్ ఉంటే మంచిది. సైన్ ఇన్ ప్రాబ్లం ఉంటే నేను సైన్ ఇన్ మీద మీరు ఏం చేస్తారంటే ఏదైనా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లాగిన్ ఆర్సిఎఫ్ క్రియేషన్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. 3-4 వీడియోస్ వస్తుంది. మీకు ఏది బెనిఫిట్గా ఉంటే ఆ వీడియో చూడండి, లాగిన్ అయిపోతారు. ఓకే, డెఫినెట్లీ. లేకపోతే ఎక్స్ఎంఎల్ యూజ్ చేసినా నో ప్రాబ్లం, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎక్స్ఎంఎల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, కానీ ప్రీసెట్ యూజ్ చేస్తే చాలా బెటర్ అని నా ఇన్నర్ ఫీలింగ్, అంతే. ఓకే, ఇప్పుడు మనకు స్టార్టింగ్లో ఈ కింగ్ అనే పిఎన్జీ వస్తుంది. ఇది నచ్చితే మంచిది, లేకపోతే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. టైటిల్ సంథింగ్ ఇమోజీ కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకు ఫన్నీ ఇమోజీస్ మనకు స్టార్టింగ్లో వస్తుంది కదా. ఓకే, ఇదైతే బాగా సెట్ అయిందని అనిపిస్తుంది. దాని తర్వాత హ్యాపీ బర్త్డే వస్తుంది. దాని తర్వాత హ్యాపీ బర్త్డే బ్రదర్ సతీష్ అనే ఫోటో యూజ్ చేసిన. బాయ్ పేరు సతీష్, ఆ ఫోటో అయితే యూజ్ చేసిన. ఓకేనా? మీరు కూడా మీరు ఎవరైతే ఫోటో పెడతా నేమ్ ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. రాజు పెడుతున్నాను. సెట్ అయింది, బాగా అనిపిస్తుంది. దాని తర్వాత ఈ లిప్స్ ఫోటో ఉంటుంది. ఇది బాగానే ఉంటుంది. డెఫినెట్లీ ఇది తీసేయకండి, బాగుంటుంది. ఓకే, సెట్ అయింది. ఒకవేళ కలర్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు, అంటే టెక్స్ట్కి మ్యాచింగ్ లాగా. కానీ ఇలాగే బాగుంది. ఓకేనా? ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్ ఏంటంటే గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ గ్రూప్స్ అనేది ఇందులో బ్లింక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, చూపిస్తాను. ఒకటి ఇక్కడ చూడండి, బ్లింక్ ఎఫెక్ట్ అయితే 10 సెకండ్ తర్వాత మనకు ఇలాగైతే బ్లింక్ అయితే అవుతూ ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. చాలా మ్యాచింగ్ పెట్టి చేసిన ఇవి. చాలా టైం అయింది నాకు చేయడానికి. మీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఒక్కొక్కసారి గ్రూప్ అనేది ముందరకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం జరుపుకోవాలి మీరు. ఎగ్జాంపుల్గా ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటో డిలీట్ చేస్తాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఈ ఫోటో పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకొస్తున్నా. అడ్జస్ట్మెంట్ అయితే మంచిగా చేసుకుంటా. ఎండింగ్ వరకు అయితే జరిపి బ్యాక్ వస్తా. చూద్దాం సెట్ అయిందా లేదనేది. సెట్ అయింది, కానీ ఇక్కడ చూసుకుంటే టాప్లో వెళ్ళిపోయింది, అక్కడ రైట్ సైడ్ వెళ్ళిపోయింది. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. లెఫ్ట్ సైడ్ కొంచెం తీసుకురావాలి. ఇప్పుడు చూసుకుందాం. రైట్, ఇప్పుడు బాగా సెట్ అయింది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం బాగా చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మెయిన్ మ్యాటర్ ఉంటుంది. మీరు ఫొటోస్ అయితే ఫస్ట్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే నార్మల్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. లాస్ట్లో ఎఫెక్ట్ ఇవ్వలేదు నేను, ఎందుకంటే మనం ఇక్కడే యాడ్ చేసుకుందాం, మళ్ళీ ఎందుకు ఎఫెక్ట్ అని. ఓకే, లాస్ట్లో ఒక 5-6 ఫొటోస్ యూస్ అవుతాయి. ఓకే, ఇక్కడ నేనైతే ఒక 3 ఫొటోస్ యాడ్ చేసిన. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎక్స్పోజర్ గామా యాడ్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ కీ ఫ్రేమ్తో వచ్చి దీనైతే ఒక 1.80 చేసుకోండి. ఫ్లాష్ వస్తుంది. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసి మోషన్ బ్లర్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఓకే, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి మ్యాక్సిమం దీనైతే పెంచుకోండి. సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి 0 చేసుకోండి. అయితే మనకు ఇలా వస్తుంది. ఇది కూడా చాలా యూస్ అవుతుంది. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈ ర్యాండమ్ యానిమేషన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ 50 ఉంది కదా, 50 ప్లేస్లో మీరైతే ఒక 25 నుంచి 30 మధ్యలో పెట్టుకోండి. ఇలా అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు దీన్నే కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేసుకోండి. మీ ఎడిటింగ్ అయితే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఇంకోటి, మీరు బీజిఎం ఏది యాడ్ చేద్దామని అనుకుంటే అది ట్రై చేసి వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.